మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. విమతములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియ దైవజనమా, విమతములు అనునది ఒక శరీర కార్యము. విమతములు అనగా తప్పుడు బోధలు. వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. కాబట్టి అట్టి బోధలో నిలిచి ఉండక పడిపోకుండా కాచుకొని ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, బైబిల్లో పలు రకాల తప్పుడు బోధలను గురించి హెచ్చరించబడినది. మొదటగా పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారం నీతి విరోధుల తప్పు బోధ. దీని వలన స్థిరమైన మనస్సును మనము విడిచిపోతాము. రెండవదిగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము అబద్ధ బోధ. దీని వలన సత్య మార్గము దూషింపబడుతుంది. మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ప్రకారం స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ. దీని వలన సత్యానికి చెవి ఇవ్వక కల్పనా కథల వైపు త్రిప్పబడతాము. నాలుగవదిగా తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారం దయ్యముల బోధ. ఇది విశ్వాస భ్రష్టత్వానికి మనలను గురిచేస్తుంది. 5వదిగా తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారం భిన్నమైన బోధ. దీని వలన సత్యహీనులమైపోతాము. 6వదిగా రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దుర్బోధ. దీని వలన దేవుని కోపానికి గురవుతాము. చివరగా 7వదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అన్యబోధ. వీటి వైపు త్రిప్పబడకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రియ దైవజనమా, సరి అయిన బోధ మనకు ఎక్కడ లభిస్తుంది అని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం ప్రకారం ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? అవును, దేవుణ్ణి మించిన బోధకుడు ఎవ్వరూ ఉండరు. మరి దేవుడు మనకు బోధించాలి అంటే మనమేం చేయాలి? దేవుని లేఖనాలను అనుదినము పరిశీలించి పరిశోధించి చదివే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, చూడండి 86వ కీర్తన 11వ వచనం ప్రకారం యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము అని అనుదినము ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, అంత్యకాలములో ప్రార్థనాపూర్వకంగా అనుదినము దేవుని వాక్యమును ధ్యానించే వారముగా మనమున్నప్పుడు ఆ దేవుడే బోధకుడై మనలను సత్యమైన మార్గములోనికి నడిపిస్తాడు. మనము వింటున్న బోధలు సరి అయినవా కావా అని ఆనాడు బెరయా సంఘస్థులు ప్రతి దినము లేఖనాలను పౌలు శీలలు చెప్పిన తర్వాత పరిశోధిస్తూ వచ్చినట్లు మనము కూడా విన్న వాక్యము సరి అయినదా కాదా, అది వాక్యానుసారమైనదా కాదా అని అనుదినము లేఖనాలను పరిశీలించి చదివే వారముగా పరిశోధించే వారముగా ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నో మార్లు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం పూర్తి చేసి ఉండవచ్చు. తక్కువ సమయంలోనే పలు మార్లు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేసి ఉండవచ్చు. కానీ అటువంటి నామకార్థమైన ధ్యానాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ తరచి ప్రతి వచనమును ధ్యానించి
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడే మనము తప్పుడు బోధల నుండి తప్పించబడతాము, దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. తప్పుడు బోధల నుండి మేము తప్పించుకోవడానికి అనుదినము నీ వాక్యమును పరిశీలించి పరిశోధించి ధ్యానించే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తిబెరయ సముద్రము నందు దోణిలో ఉన్న శిష్యులు 200 మూరల దూరములో దరి ఉన్నందున చేపలు గల వల లాగుచూ దరికి చేరగానే వారికి ఏమి కనబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.